మొత్తానికి కొంత హంగ్ వాతావరణం అయితే మెదక్ జిల్లాలో కూడా కనిపిస్తోంది. ఏదేమైనా కానీ 24 గంటలు గడిస్తే ఎవరు మేయర్ పీఠాల మీద కూర్చోబోతున్నారు, ఎవరు చైర్మన్ పీఠంని అధిరోహించబోతున్నారు, ఏ మున్సిపాలిటీ ఎవరి చేతిలోకి వెళ్ళబోతుంది అనేది పూర్తి అప్డేట్స్ కూడా రాబోతున్నాయి. రైట్, ఉదాహరణకి ఖమ్మం కొత్తగూడెం మున్సిపాలిటీ మాత్రం నిన్నటి నుంచి కొంత ఉత్కంఠ రేపిందనే చెప్పాలి. రాత్రి కొత్తగూడెంలో అంటే కూనంనేని సాంబశివరావు కేటీఆర్ ఫోన్ చేసి మాకు మద్దతు ఇస్తున్నారని చెప్పడం, ఎస్ మేము మద్దతు ఇస్తున్నాం సిపిఐకి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా మాట చెప్పడం, అండ్ ఆ తర్వాత సిపిఐ కాంగ్రెస్ కలిసే ఉంటుంది ఎక్కడ విడిపోదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం, మంత్రులు మాట్లాడడం, ఇక్కడ ఏం జరగబోతోంది, ఎట్లాంటి ఈక్వేషన్స్ ఉండబోతున్నాయి అన్న చర్చ మాత్రం బలంగా నడుస్తోంది. మొన్నటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదలు 2023 సార్వత్రిక ఎన్నికలు మొదలు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల వరకు సిపిఐ కాంగ్రెస్ పార్టీ ఒకే అరలో ఒదిగింది. ఇప్పుడు మాత్రం ఉండలేకపోతున్నాయా? ఈ పొత్తు ఇక్కడ డైవర్ట్ అయిపోయిందా, ఇక్కడ డివేట్ అయిపోయిందా? సో నెక్స్ట్ ఏం జరగబోతోంది? సిపిఐ కాంగ్రెస్ వేరుగా వెళ్తుందా? బీఆర్ఎస్ పార్టీ రాజకీయం సిపిఐ తోటి ఖమ్మం నుండే మొదలుపెట్టిందా? ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఖమ్మంలో కనిపిస్తున్నాయి. బట్ ఇది అసలు మమ్మల్ని వదిలి వెళ్ళలేదు, సిపిఐ మాతో కలిసి ఉంది, సిపిఐతో కలిసి వెళ్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ నవీన్ కూడా అందుబాటు. సో నవీన్ జాయిన్ కాబోతున్నారు తొందరలోనే. సో మొత్తానికి కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం మాత్రం కనిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి సీతక్క కూడా మాట్లాడింది. కాంగ్రెస్ సిపిఐ ఎప్పటికీ విడిపోయేటువంటి పరిస్థితి లేదు. హంగ్ పరిస్థితుల్లో సిపిఐకు మేయర్ ఇవ్వడానికి బీఆర్ఎస్ సిద్ధమైతే కాంగ్రెస్ సిపిఐ పొత్తు మీద మంత్రి సీతక్క చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, ఇంకేమైనా సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయన్నటువంటి దానిపైన కూడా చర్చలు కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఈ కొత్తగూడెం కార్పొరేషన్ అనేది చాలా క్రియాశీలకంగా మారింది. ఎందుకంటే రాష్ట్రం అంతా ఇన్ఛార్జ్గా ఉండేటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెంకే ఇన్ఛార్జ్గా ఉన్నారంటే అక్కడ అంత భుజాలపైన వేసుకున్నారు. అక్కడ కూడా సిపిఐ ఈరోజు క్లీన్ స్వీప్ చేసింది. సిపిఐ రేపొద్దున ఆ కార్పొరేషన్ గెలుచుకుంది. సో చూడాలి. ఖమ్మం నుంచి నవీన్ ఉన్నారు, మా కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు. నవీన్, కొత్తగూడెం ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ఓ దిక్కు బీఆర్ఎస్ సిపిఐ పొత్తు కలిసింది నిన్న రాత్రి, మళ్ళీ ఈరోజు సీతక్క మాట్లాడుతున్నారు మేము కలిసే ఉన్నాం, ఎక్కడ మేము డివేట్ అవ్వలేదు. సిపిఐ తోటి పొత్తు మీద చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ ఎన్నికల్లో. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సీతక్క మాట్లాడుతున్నారు. సో ఎట్లాంటి ఈక్వేషన్స్ జరుగుతున్నాయి, రాత్రి నుంచి ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయి? రైట్ శ్రీకాంత్, ఏదైతే కొత్తగూడెం కార్పొరేషన్ కు సంబంధించి ఫలితాలు విడుదలైనప్పటి నుంచి కూడా ఇటు కొత్తగూడెం ఈ అంటే కార్పొరేషన్ కు సంబంధించి అంటే గంటకొక విధంగా అయితే మారుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం చిత్ర విచిత్రాలు చూస్తున్న పరిస్థితి కూడా. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మొత్తం 60 డివిజన్లు ఉండగా ఒక మ్యాజిక్ ఫిగర్ 30కి పైగా అంటే గెలుచుంటే మాత్రం ఎవరు కూడా ఏ పార్టీ తోటి సంబంధాలు లేకుండానే ఇక్కడైతే ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని దక్కించుకునేవారు. కానీ ఏదైతే ఇప్పుడు మనం చూసుకుంటే 60 డివిజన్లలో 22 డివిజన్లు సిపిఐ, 22 డివిజన్లు ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కి 8 డివిజన్లు, స్వతంత్రులకు 6 డివిజన్లు, బీజేపీకి 1 డివిజన్ లో గెలుపొందారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు అదేవిధంగా సిపిఎం 1 డివిజన్ లో ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే ఎన్నికల ముందు వరకు కూడా ఇటు కాంగ్రెస్ మరియు సిపిఐ కలిసి పోటీ చేస్తాయంటూ కూడా సిపిఐ వారు కూడా చివరి నిమిషం వరకు కూడా కాంగ్రెస్ దోస్తీ చేసి ఎన్నికల్లో పాల్గొనేందుకు వారు చూసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే అక్కడ కాంగ్రెస్ పెద్దల నుంచి కూడా అంటే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కావచ్చు, లేకపోతే ఇక్కడ మంత్రుల వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, ఏదైతే పొత్తులు లేకుండానే ఇండివిజువల్ గా వెళ్ళాలని చెప్పడం తోటి ఇటు సిపిఐ మరియు కాంగ్రెస్ అయితే ఇండివిజువల్ గానే ఇటు ప్రజల్లోకి వెళ్ళారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం నుంచి అంటే ఇక్కడ ఇన్ఛార్జ్ గా తీసుకోవడం, ఖచ్చితంగా ఇక్కడ మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పలుమార్లు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే సిపిఐ కూడా ఇక్కడ నుంచి ఎర్ర జెండా ఎగిరేసేందుకు శతవిధాల ప్రయత్నించినట్టు కూడా చూడొచ్చు. దీనికి రిజల్ట్ గానే 22 డివిజన్లలో కూడా సిపిఐ పార్టీ గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే అంటే నిన్న బీఆర్ఎస్ పార్టీ అన్కండిషనల్ గా బీఆర్ఎస్ పార్టీ సిపిఐకి మద్దతు ఇచ్చింది, మేయర్ ఇవ్వడానికి అంగీకరించింది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ ఏదో ఒక ఎడ్జ్ తీసుకోవాలి. కాంగ్రెస్ 22 గెలిచింది, సిపిఐ 22 గెలిచింది. ఒకవేళ సిపిఐకే మేయర్ పీఠం ఇస్తే సిపిఐ ఏమైనా నిర్ణయాన్ని మార్చుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే సీఎం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, పొంగులేటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేటీఆర్ ఒక అడుగు ముందుకేసి మేయర్ పీఠం ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పేసి అవుట్ రైట్ ఆయన కూడా ప్రకటన చేయడం జరిగింది. సిపిఐ నిర్ణయం ఎట్లా ఉంటుందనుకోవచ్చు, ఎట్లాంటి చేంజెస్ తీసుకోవాలి? ఎందుకంటే సీఎం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
అయితే నిన్న రిజల్ట్ వచ్చాక ఇక్కడ కున్ననేని సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ ఏదైతే కున్ననేని సాంబశివరావు ఇటు కాంగ్రెస్ తోటి చర్చలు జరగలేదని నిన్న సాయంత్రం వరకు చెప్పారు. తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ మరియు సిపిఐ కలిసి అయితే కొత్తగూడెంలో అయితే కార్పొరేషన్ గెలవబోతుందని ఆయన కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఉదయానికి మరలా కూడా అంటే ఇటు సిపిఐ మరియు బీఆర్ఎస్ కలిసి ఇక్కడ అంటే మేయర్ పీఠాన్ని దక్కించుకొని ఉన్నాయని కూడా కొన్ని అంటే సమాచారం ఉంది. అయితే తర్వాత ఏదైతే ఇటు అంటే ఏదైతే కున్ననేని సాంబశివరావు అక్కడ ఉన్నటువంటి పార్టీ ఏదైతే సిపిఐ పార్టీ వాళ్ళతో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ ఈ రోజు ఉదయం ఆయన అంటే ఆ పార్టీ ముఖ్యులతోటి కూడా సమావేశం అయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే కేటీఆర్ సిపిఐకి అంటే సపోర్ట్ ఇస్తామని చెప్పినా కూడా ఇక్కడ ఒక పాయింట్ చూసుకోవచ్చు. ఏదైతే మునుగోడు ఎన్నికల వరకు కూడా ఇటు సిపిఐ మరియు బీఆర్ఎస్ రెండు ఒక తాటిపై ఉన్నాయి. అక్కడ ఏదైతే కేసీఆర్ కొన్ని నిర్ణయాల వల్ల సిపిఐ పార్టీ బయటకు వచ్చి కాంగ్రెస్ తోటి అయితే పొత్తు పెట్టుకొని అసెంబ్లీ పార్లమెంట్ మరియు అనేక ఎన్నికల్లో కూడా ఇటు గెలుపొందిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు సిపిఐ అయితే ఒక డైలమాలో పడినట్లుగా కూడా చూడవచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మేయర్ సీటాన్ని గెలిచినా కూడా అంటే ఇప్పుడు మరలా కూడా తర్వాత బీఆర్ఎస్ తోటి అంటే ప్రయాణించాల్సిన పరిస్థితుల్లో ముందు జరిగినటువంటి సీనే మళ్ళా వస్తుంది. కాబట్టి ఆలోచించుకోవాలంటూ కూడా ఇటు అంటే సిపిఐలో అయితే చర్చలు జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికీ కూడా ఇప్పుడు సీతక్క కావచ్చు లేకపోతే కాంగ్రెస్ నాయకులందరూ కూడా సిపిఐ తోటి ఎటువంటి పురపచ్చాలు లేవు. అంటే ఇండివిజువల్ గా రెండు పార్టీలు పోటీ చేసే తప్ప మేము కలిసే ఉన్నాము. ఖచ్చితంగా కొత్తగూడెం మేయర్ పీఠంపై అంటే ఇటు అంటే ఇది రెండు పార్టీలు కలిసే ఇటు చేస్తామంటూ చెప్పారు. అదే విధంగా మనం చూసుకుంటే సీఎం ఇటు కున్ననేనికి ఫోన్ చేసి ఏదైతే మేయర్ సీటం సిపిఐని తీసుకుని డిప్యూటీ మేయర్ గా ఇటు కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఫామ్ చేయాలంటూ కూడా అంటే రేవంత్ రెడ్డి కోరిన పరిస్థితి కూడా ఉంది. దీంతో ఇటు సిపిఐ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే మరలా కూడా డైలమాలో పడినట్టుగా కూడా చూడవచ్చు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు 8 మంది అదే ఇటు క్యాంపుకి వెళ్ళారు. ఇటు సిపిఐ నుంచి 22 మంది అంటే డివిజన్లలో గెలిచినటువంటి వీరు కూడా క్యాంపులో ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందా అనే ఒక ఆసక్తి అయితే ఇటు ఈ యొక్క అంటే కొత్తగూడెంలో అయితే నెలకొన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ ఏమైనా సిపిఐ నుంచి కీలకమైన ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పటికే సీఎం మాట్లాడారు, సీతక్క దీనిపైన రెస్పాండ్ అయ్యారు, సిపిఐ ఉన్న దీనిపైన రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందా? ఒక ప్రకటన చేసే ఛాన్స్ ఉందా? అంటే ప్రస్తుతానికి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం సిపిఐ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ తోటే అంటే కలిసి ఒక మేయర్ పీఠ ఇటు మేయర్ మరియు డిప్యూటీ మేయర్లను పొందాలని చూస్తున్నట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ తోటి వెళ్తే ఇక్కడ అంటే ఏదైతే ఫండ్స్ కావచ్చు లేకపోతే అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండగా ఇక్కడ అంటే రానున్న రోజుల్లో ఇక్కడ మన ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నాయా అని వీరు అంటే ఆలోచిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదే కాంగ్రెస్ తోటి ఒకవేళ వెళ్తే అంటే కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఇక్కడ ఏదైతే డిప్యూటీ మేయర్ ని ఇక్కడ అడుగుతున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా కాంగ్రెస్ కూడా ఇక్కడ నుంచి అంటే డిప్యూటీ మేయర్ ఇవ్వాలంటూ కూడా కాంగ్రెస్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అదే బీఆర్ఎస్ కి ఇచ్చే బదులు కాంగ్రెస్ కి ఇస్తే వీరికి రావాల్సిన ఫండ్స్ కావచ్చు లేకపోతే ఇటు కార్పొరేషన్ డెవలప్మెంట్ కావచ్చు ఇటు కొత్తగూడెం నియోజకవర్గ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఆలోచించుకొని వీరైతే ముందడుగు వేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా కూడా చూడొచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి కొత్తగూడెం కార్పొరేషన్ రాష్ట్రం మొత్తం కూడా ఉత్కంఠ కనిపిస్తోంది. అటు జనగామ కూడా ఉత్కంఠ కనిపిస్తోంది. ఇప్పటికే క్యాంపులకు తరలించేశారు, క్యాంపులకు వెళ్ళిపోయారు. కొంతమంది గెలిచినటువంటి అభ్యర్థుల్ని నిన్ననే ఎత్తుకెళ్ళిపోయారు. సో వాళ్ళ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాలను దక్కించుకోవడానికి ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అటు బీజేపీ కూడా అదేవిధంగా పోటీ పడుతుంది. ఈవెన్ కరీంనగర్, నిజామాబాద్లో కూడా అట్లాంటి పరిస్థితి ఎదురవుతోంది. జనగామలో అట్లాంటి పరిస్థితి ఉంది. బట్ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం కొంత ఉత్కంఠ కనిపిస్తోంది. 31 స్థానాలు ఏ పార్టీకి రాలేదు. కాంగ్రెస్కు సిపిఐకి చెరొక 22 స్థానాలు వస్తే భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి 8 స్థానాలు వస్తే అవుట్ రేట్గా బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని సిపిఐకి ఇవ్వడానికి నిన్ననే అంగీకారాన్ని చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ సిపిఐ పొత్తు విడిపోదు, ఎప్పటికీ కలిసి ఉంటుందని చెప్పేసి ఇప్పుడు మంత్రులు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఈక్వేషన్స్ ఎట్లా మారబోతున్నాయి? సిపిఐ కాంగ్రెస్ పొత్తు కంటిన్యూ అవుతుందా? భవిష్యత్తులో ఇలాగే ముందుకెళ్తారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ సైడ్ ఏమైనా టర్న్ తీసుకుంటారా? కేసీఆర్ వ్యూహం ఏమైనా కొత్తగా అమలు చేసేటువంటి అవకాశం ఉంటుందా? చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. మొత్తానికి ఇంకా కొన్ని గంటలు గడిస్తే తప్ప ఎవరు పీఠం మీద ఎవరు కూర్చోబోతున్నారు, ఏ కార్పొరేషన్ పైన ఎవరు మేయర్గా కాబోతున్నారు అనేది మాత్రం చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.